హలో అండి అందరికీ కొన్ని ఐటీ జాబ్స్ తీసుకొచ్చాను. అవి ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్, ఆ లైక్ బటన్ టచ్ చేయండి. ఫస్ట్ జాబ్ వచ్చేసి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అండి. ఇది కాగ్నిజెంట్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇది మెయిన్గా వచ్చేసి మనకు రియాక్ట్ జేఎస్ పైన తీసుకుంటున్నారు. ఓకేనా, రియాక్ట్ జేఎస్, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అండి. సో లొకేషన్ వచ్చేసి మనకు చెన్నై అండి. సో చెన్నై ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లొకేషన్, వర్క్ లొకేషన్, అక్కడ వాళ్ళు అప్లై చేసుకోండి. సో అండ్ రియాక్ట్ జేఎస్ అండ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండి ఒకసారి చూసుకున్నా. అండ్ వీళ్ళు సర్టిఫికేషన్ కూడా అడిగారు. ఓకే, ఎవరికైతే సర్టిఫికేషన్ ఉందో రియాక్ట్ జేఎస్, జావా స్క్రిప్ట్ పైన, సో వాళ్ళు అప్లై చేసుకోండి బెటర్. ఓకే, ఇది ఫ్రెషర్స్దే అండి. సో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అప్లై కూడా చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి విప్రోది అండి. సో విప్రో వాళ్ళు వచ్చేసరికి మెయిన్గా వచ్చేసి వాళ్ళకు 24-25 పాస్ అవుట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై అయ్యండి. అండ్ ఇక్కడ అగ్రిమెంట్ కూడా ఉంటుంది, మీకు 12 months అగ్రిమెంట్ మెన్షన్ చేశారు వీళ్ళు. ఓకే, అండ్ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 5:30 PM టు 3 AM అంట, 9.5 hours. మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ చెన్నైలో ఉంటుందండి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో కాకపోతే ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి వీళ్ళు ఎస్క్యూఎల్ మెయిన్గా ప్లే చేస్తున్నారు. ఎవరికైతే ఎస్క్యూఎల్ బాగా వచ్చో సో వాళ్ళని ఎస్క్యూఎల్ వాళ్ళు అప్లై అయ్యండి. అండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ అని ఇవన్నీ అడుగుతున్నాం, మీరు స్కిల్స్ కిట్స్. కానీ ఇక్కడ ఎక్కువ మెజర్ చేసింది డేటాబేస్, ఎస్క్యూఎల్ అనుకుంటే ఎక్కువ ఎస్క్యూఎల్ టెస్ట్ చేస్తారు. సో అది చూసుకోండి. సో వాళ్ళ డీటెయిల్స్ అని ఫామ్ అంతా ఫిల్ చేస్తే అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండి. ఇది జోవాలో హైర్ చేసుకుంటున్నారు. సో ఎవరికైతే సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇది అప్లై చేసుకోండి. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది అయితే ఇంతే అండి. మెయిన్గా వచ్చేసి మనం వాళ్ళ కోడ్ ఎఫిషియెంట్గా ఉండాలి, డిజైనబుల్గా ఉండాలి, అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా చేయాలి, అండ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ కూడా ఉండాలి అండ్ మెన్షన్ చేస్తారు. ఇది చెన్నైలో ఉంది వర్క్ లొకేషన్. ఇది ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నో వాళ్ళు ఇది అప్లై చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.